ప్రసాదే అస్య సర్వదుఃఖానాం హాని ఉపజాయతే. ఎవరిదైతే అంతఃకరణం ప్రసాద స్థితిలో ఉంటుందో, సమభావంలో ఉంటుందో, అటువంటి వాడి యొక్క అంతఃకరణం ఎట్లా ఉంటుందట, సర్వ దుఃఖానాం హాని ఉపజాయతే. అతనిలో ఉండేటటువంటి అన్ని దుఃఖాలు కూడా నాశనం అయిపోతాయి, వాటికి హాని కలుగుతుంది. హాని కలగటం అంటే నాశనం అయిపోతాయి. కాబట్టి బ్యాలన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండేటటువంటి వాడు, అన్నిటినీ సమంగా స్వీకరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, ఆ విచక్షణ కలిగినటువంటి వాడు, సమభావంలో ఉన్నటువంటి వాడు, సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడు ఎప్పుడు ఎలా ఉంటాడట, ఆ ప్రసాద స్థితిలో ఉన్నటువంటి వాడు అన్ని దుఃఖాల నుంచి బయటపడిపోతాడు. అతను దుఃఖాలు అతన్ని ఏం చేయవు. మనిషిని బాధించేటటువంటిదంతా దుఃఖాలేనండి. ఏ దుఃఖం లేకపోతే జీవితం ఆనందంగానే ఉంటుంది. అన్ని సుఖాలే వస్తూ ఉంటే ఆనందమే ఆనందం. అదే మన దుఃఖం దూరం చేసేటటువంటిది ఏంటి, మన ఇబ్బంది పెట్టేటటువంటిది ఏంటి, దుఃఖాలే. మనం ఏం చేస్తాం, దుఃఖం రాకూడదు అని కోరుకుంటాం. దుఃఖం రాకూడదు అంటే దానికి తగ్గ ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు ఏదైనా కడుపులో నొప్పో ఏదైనా దుఃఖం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మానసికమైనటువంటి దుఃఖాలు వస్తే ఏం చేస్తాం, బెస్ట్ థింగ్ ఏంటంటే రాకుండా చూసుకోవటం. మెడిసిన్లో కూడా ఏం చెప్తారండి, రోగం వచ్చిన తర్వాత మందేయటం కన్నా రోగం రాకుండా చూసుకోవటం మంచిది కదరా అని చెప్తారా లేదా కదా. మెడిసిన్లో ప్రాథమిక సూత్రం అది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ చెప్తారు మనకు ముందుగానే. అలాగే లోపలికి రాకుండానే చూసుకోగలగాలి, కానీ వచ్చిన తర్వాత దానికోసం సాధనలు చేయటం ఎందుకయ్యా. ఈ రాగద్వేషాలు అనేటువంటివి లోపలికి రాకుండా చూసుకో, లోపల ఏర్పడకుండా చూసుకోవటం చేసుకున్నటువంటి వాడికి బుద్ధి పర్యవతిష్టతే, ప్రసన్నమైనటువంటి ప్రసన్నత అని అన్నారు. చూడండి ఆ పదం ఎంత బాగుందో, ప్రసన్నం కదా. ప్రసన్నము అంటే ఏంటి, ప్రశాంతంగా ఉండటం. ప్రసన్నం చేసుకోవయ్యా అంటారు. ఆయన్ని ప్రసన్నం చేసుకో, దేవుడు ప్రసన్నమయ్యాడు. ప్రసన్నం పేరు కూడా పెట్టుకుంటారు, లక్ష్మీ ప్రసన్న, దేవి ప్రసన్న పేర్లు పెట్టుకుంటారు. ప్రసన్నం వాస్తవంగా సంస్కృత పరంగా చూసినప్పుడు ప్రసన్న స్థితిలో ఉండటం అంటే ఏంటంటే ఎటువంటి అలజడి లేనటువంటి స్థితిలో ఉండటం. అలా ఉన్నటువంటి వాడు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉంటాడు. అతని బుద్ధి ఎప్పుడు కూడా భగవంతుడిలో ప్రతిష్ఠితమై ఉంటుంది, నిరంతరం ఆత్మజ్ఞానంలో ప్రతిష్ఠితమై ఉంటుంది అని చెప్పి, నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. అయుక్తస్య బుద్ధి నాస్తి. అయుక్తం, యుక్తం అంటే ఏంటి, కంట్రోల్లో ఉండటం. అయుక్తం అంటే కంట్రోల్లో లేకపోవటం. కంట్రోల్లో లేనటువంటి బుద్ధి, ఈ వివేకం ఏదైతే ఉందో నా అస్తి, అది ఉండదు. నిగ్రహం లేని వాడికి బుద్ధి పనిచేయదు. అయుక్తస్య భావనాచన, ఇది చాలా గుర్తుపెట్టుకోండి. అయుక్తస్య, ఎవరికైతే నిగ్రహం అనేటువంటిది ఉండదో అటువంటికి భావన నాస్తి. అటువంటి భావన అంటే ధ్యాన స్థితి. ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడికి, మనోనిగ్రహం లేనటువంటి వాడికి ధ్యాన స్థితి అనేటువంటిది లభించడం చాలా కష్టం. నా అస్తి, లేనే లేదు అని చెప్పేస్తున్నాడు. అభావయత శాంతిహీన, ఎవరైతే ధ్యాన స్థితిలో నిలబడలేనటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాడికి శాంతి లేదు. కాబట్టి అందరికీ కావాల్సిందేంటి, అందరికీ ఏం కావాలి, శాంతి. ఆవిడని ఎక్కడి నుంచి చేద్దాం ఇప్పుడు, ఆవిడ ఎక్కడి లోపలే ఉంది ఆవిడ. ఉన్న శాంతిని పోగొట్టుకున్నామండి, అది ప్రాబ్లం. ఉన్నదే శాంతి, దాన్ని పోగొట్టుకున్నాం మనం. ఇప్పుడు మన ఇంట్లో బకెట్ నిండా నీళ్లు పోసామండి, ఎలా ఉంటాయి అవి,
ట్యాప్ కట్టేశాం, 10 నిమిషాల తర్వాత అవి ఎలా ఉంటాయి? ఓ రాయి తీసి దాంట్లో వేసాం, ఏమవుతాయి అప్పుడు? అవి టాప్ పని పైకి లేస్తాయి. ఎప్పుడు ఎప్పుడైనా అంతే, మన మనసు కూడా అంతే. పాపం ప్రశాంతంగా ఉంటుంది, అది అమాయకంగా అలజడి ఏం లేకుండా. ఓ చిన్న కోరిక వచ్చింది అనుకోండి, ఇవో కామక్రోధాలు రాగద్వేషాలు ఇవన్నీ వచ్చాయి అనుకోండి, లోపల ఏమవుతుంది? అలజడి. ఈ అలజడే అశాంతి అని అన్నారు. కాబట్టి ఎంత అశాంతి లోపల పెట్టుకొని మనం జీవితం ఎట్లా జీవిస్తామండి? చూడండి, శాంతి అనేది ఇప్పుడు వ్యక్తిగతంగా నా లోపల నాకు శాంతి అనేటువంటిది ఉండాలి. ఎక్కడైతే శాంతి అనేటువంటిది ఉంటుందో, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది? సామాజికమైనటువంటి శాంతి ఉండదు కదా, సమాజంలో ఒక్కొక్కసారి అన్రెస్ట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతోంది, అన్రెస్ట్. దానివల్ల పోట్లాడుకునేటటువంటిది 2 దేశాలే, కానీ ఇబ్బంది పడుతున్నటువంటివి 30 దేశాలు ఉన్నాయి ఆ రెండింటి వల్ల. ఇప్పుడు అక్కడెక్కడో పాలస్తీనా వార్ జరుగుతోంది, ఇజ్రాయెల్ పాలస్తీనా వార్, 2 దేశాలే కొట్టుకుంటున్నాయి, అలజడి. కానీ దానివల్ల అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, ట్రేడ్ దెబ్బతింటోంది, అన్ని రకాలుగా దెబ్బతింటోంది అంతా కూడా. సమాజంలో ఏదో 2 వర్గాలు కొట్టుకున్నాయి, ఊరంతా అశాంతి. కాబట్టి మనసులో కూడా ఏంటి? ఈ రాగద్వేషాలు అనేటువంటివి చేరినప్పుడు, అశాంతి అనేటువంటిది, అలజడి అనేటువంటిది సృష్టించినప్పుడు, నా నుంచి నేను దూరం అయిపోయినప్పుడు, అప్పుడు నేను ఈ సమత్వ భావన, ఈ శాంతి అనేటువంటిది నేను పొందగలుగుతానా? శాంతాన్ని కోల్పోతా నేను. అందరికీ కోరుకునేటటువంటిది ఏంటి? సమాజం శాంతిగా ఉండాలి, ప్రపంచం శాంతిగా ఉండాలి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచ శాంతి, సమాజ శాంతి అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఇండివిజువల్ పీస్ లీడ్స్ టు సొసైటీస్ పీస్. వ్యక్తిగతంగా అందరూ శాంతంగా ఉంటే సమాజం కూడా శాంతంగా ఉంటుంది. వ్యక్తిగతంగా అలజడులు ఉన్నాయనుకోండి, శ్రీలంకలో ఏమైంది? అన్రెస్ట్ మారిపోయింది అంతా, అసలు రిజిమ్ మార్చాల్సి వచ్చింది. బంగ్లాదేశ్లో ఏమైంది? రిజిమ్ మారిపోయింది, పాలనే మారిపోయింది పూర్తిగా, అన్రెస్ట్. నేపాల్లో ఏం జరిగింది? అదృష్టం ఏంటో తెలుసా అండి, నేపాల్లో మొన్నంతా గొడవలు జరిగాయి కదా, కరెక్ట్గా గొడవలు ప్రారంభం కాక ముందు రోజు నేను కాఠ్మండూలో ఉన్నా. ఆ గొడవలు నెక్స్ట్ డే ప్రారంభమై మేము ఫ్లైట్ దిగి బెంగళూరులో ఇంటికి వచ్చాము, నెక్స్ట్ డే పేపర్లో హెడ్డింగ్, నో ఫ్లైట్ నథింగ్. అదే కనుక మేము అక్కడ ఉండిపోయాము అనుకోండి, పొరపాటున ఆ రోజున మా పరిస్థితి ఏంటి? ఆ రోజున ముక్తినాథ్ వెళ్ళాము, ఇరుకు. సో ఈ అన్రెస్ట్ ఏదైతే ఉందో, మానసికమైందైనా, సామాజికమైందా, వ్యక్తిగతమా, ఒక వ్యవస్థలోనా, ఎక్కడైనా సరే, దానివల్ల మానవుడు శాంతికి దూరం అయిపోతాడు. అందుకోసం అని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే అంతఃకరణ అనేటువంటిది సమత్వ స్థితిలో ఉందో, అటువంటి వాళ్ళ యొక్క మనస్సు కానీ, బుద్ధి కానీ, అంతఃకరణం కానీ ధ్యానంలో నిలబడుతుంది. ధ్యానంలో నిలబడినటువంటి మనస్సు మాత్రమే శాంతిని పొందుతుంది. కాబట్టి మనకి శాంతి కావాలంటే మనం చేయాల్సిందేంటి? భావన అన్నారు ఇక్కడ దాని పేరేంటి? భావన. భావన అంటే ధ్యాన స్థితి, ఉత్తమమైనటువంటి స్థితి, కంట్రోల్లో ఉండేటటువంటి స్థితి భావన. అటు అశాంతిలో ఉన్నటువంటి వాడికి కొత్త సుఖం ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా అని చెప్పి తర్వాత ఏం చెప్తున్నారు? ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. యత్ మనః చరతాం ఇంద్రియాణాం అనువిధీయతే. ఎవరి యొక్క మనస్సు, ఏ మనస్సు అయితే చరతాం చరించేటటువంటి,
ఇంద్రియాలతోటి అనువిధీయతే, చలించిపోయేటటువంటి ఇంద్రియాల వెనక ఈ మనస్సు పరిగెడుతూ ఉంటుందో అది ఎలా ఉంటుందట ఆ మనస్సు? ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. ఎలా ఉంటుందట? తత్ అంబసి నావం ఇవా, నీళ్లల్లో నావలాగా. నీళ్లలో నావ ఎలా ఉంటుంది? అస్య ప్రజ్ఞాం హరతి, అటువంటి వాడి ప్రజ్ఞ కూడా ఈ విధంగానే ఉంటుంది, హరతి, హరించుకుపోతుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది, మనోనిగ్రహం అనేటువంటిది లేకుండా ఉన్నటువంటి వాడి యొక్క అంతఃకరణం, అతని యొక్క మనస్సు ఏ విధంగా ఉంటుందంటే, ఒక నదిలోనో ఎక్కడో పడవ వెళ్తోంది. అలా పడవ వెళ్తున్నప్పుడు మామూలుగా ఎట్లా ఉంటుంది? నది కూడా బాగుందనుకోండి, చక్కగా ఫ్లో అవుతుంది అనుకోండి, నావ కూడా బాగానే ఉంటుంది. ఉన్నటువంటి సడన్గా గాలి వచ్చింది అనుకోండి, గాలి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? నీళ్లు ఊగుతాయి, నీళ్లతో పాటు పడవ కూడా ఊగిపోతూ ఉంటుంది. ఆ సమయంలో పడవలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సముద్రాల్లో ఒక్కొక్కసారి పాపం పెద్ద పెద్ద షిప్స్ ఇవన్నీ వాళ్ళు జర్నీలు చేస్తుంటారు, సైక్లోన్స్ అవి వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద అలలు ఉమ్మలు లేస్తుంటాయి, కింద పడుతుంటాయి, లేస్తూ ఉంటాయి, కింద పడుతుంటాయి. ఆ నీళ్లు కూడా వచ్చి ఆ షిప్ మీద పడుతూ ఉంటాయి. ఘోరమైనటువంటి కండిషన్స్, హాస్టైల్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. అటువంటి టైంలో కూడా పాపం వాళ్ళు ఏదో ఒక దగ్గరికి చేరుకోవాలన్న ఉద్దేశంతో ఆ పడవల్ని నడుపుతూనే ఉంటారు వాళ్ళు. మన మనసు కూడా అంతే, కంట్రోల్లో లేనటువంటిది, ప్రపంచంలో పడి తిరుగుతూ ఉన్నటువంటిది. ఎంతసేపు సుఖ దుఃఖాలు అనేటువంటి దానికి సుఖం వచ్చినప్పుడు పైకి వెళ్ళిపోతూ, దుఃఖం వచ్చినప్పుడు అలా కింద పడిపోతూ, సుఖం దుఃఖం సుఖం దుఃఖం కిందకి పైకి కిందకి పైకి పడుతూ ఉంటే ఇంకా మనసు శాంతంగా ఉండమంటే ఎలా ఉంటుందండి అది? వాయుర్నావమివ అంబసి, అంబసి నావమివ, నీళ్ళల్లో ఉండేటటువంటి పడవలాగా. అంటే స్థిరత్వం అనేటువంటిది ఇంకా సిద్ధించదన్నమాట ఎప్పటికీ, అలా ఊగుతూనే ఉంటుంది, ఊగుతూనే ఉంటుంది. అందుకనే మామూలుగా ఈ షిప్స్లో వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరన్నా జర్నీ చేశారా ఎప్పుడన్నా? షిప్స్ జర్నీ చేసా? క్రూజా? క్రూజ్ ఇప్పుడంతా ఫ్యాషన్ అన్నమాట, క్రూజ్. ఈ క్రూజ్లు ఏంటి? విశాఖపట్నం నుంచి అండమాన్ నికోబార్ ఇవన్నీ క్రూజ్లు వేస్తుంటారు, ఈవెన్ సింగపూర్ క్రూజ్. మనం అనుకుంటాం అవన్నీ చూసేసి, ఆ వీడియోల్లో అవన్నీ చూసేసి క్రూజ్లో అబ్బా మనం కూడా క్రూజ్ ఎక్కుదాం. ఎక్కితే మొదటి 2 రోజులు చస్తారు అందరూ. ఇట్స్ కాల్డ్ సీ సిక్నెస్ అని ఉంటుంది అనమాట. మనకు అలవాటు లేనటువంటి విషయం అది. ఆ సీ సిక్నెస్ ఎట్లా ఉంటుందంటే, ఆ పడవ ఊగుతూ ఉంటుంది కదా, మనం కూడా ఊగుతూ ఉంటాం అన్నమాట. అది ఇలా కదులుతూ ఉంటే మనం కూడా ఊగుతూ ఉంటే కడుపులో తిప్పుతుంది, అన్నం తినబుద్ధి కాదు, తల తిరుగుతూ ఉంటుంది. దానికి మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, పెద్ద తతంగం దానికి. రైల్లో కూడా మనం చూడండి ఎప్పుడన్నా ఎట్లా ఉంటుంది మన పరిస్థితి. ఢిల్లీ నుంచి అనంతపూర్ దాకా మనం ట్రైన్లో జర్నీ చేసి వచ్చాం అనుకోండి, ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా ఎట్లా ఉంటుంది మనకి? కుర్చీలో కూర్చుంటే డుగుడుగు డుగుడుగు డుగుడు. మనమే రైల్లో లేవు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాయుర్నావమివ అంబసి, మనం కూడా ఊగుతూ ఉంటాం అన్నాడు. అంటే ఏంటి? బాడీ ఊగటానికి అలవాటు పడిపోయింది. చిన్నప్పుడు ఆ మల్లిక్ అని ఒక ఆయన కార్టూన్లు వేసేవాడు. చాలామంది పాతకాలం వాళ్ళకి తెలుసు, మల్లిక్ కార్టూన్స్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఒక ఆవిడ వాళ్ళ ఆయన్ని ఇట్లా ఊపుతూ ఉంటుంది, ఆయనేమో ప్లేట్లో అన్నం పెట్టుకుని తింటూ ఉంటాడు అనమాట. ఆవిడ ఆయన్ని పట్టుకుని ఊపుతూ ఉంటుంది అనమాట. ఏంట్రా అంటే ఆయన ట్రైన్లో టీసీ అంట. ఊగుతుంటేనే ఇట్లా ఊగుతుంటేనే అలవాటు పడిపోయి ఉంటారు. స్ట్రైట్గా ఉంటే ఆయనకి అన్నం ఎక్కదు ఆయనకి. మనం కూడా ఏంటి, ఈ ప్రపంచంలో పడిపోయి ఏ ఊగిసలాట లేదనుకోండి కంగారు పడిపోతాం. ఏంటి అంత శాంతంగా ఉందేంటి? అదో పెద్ద ప్రాబ్లం. ఏంటండి వాళ్ళు ఏం జరగలేదా? అంత ప్రశాంతంగా ఉందేంటి? ఆ అలజడికి కూడా అలవాటు అయిపోయినటువంటి వాళ్ళం అన్నమాట మనం. అలా అలజడి ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి కంపల్సరీ, ఏదో ఒకటి పోవటమో రావటమో ఏదో జరగటమో. ప్రతి వాడు అడిగేది ఏంటంటే, ఏంటబ్బా ఇవాళ న్యూస్ ఏంటి అంటారు. అంటే ఏదో ఒకటి ఎక్కడో చోట జరగాలన్నమాట. జరిగితే అది మనకి న్యూస్. ఏం జరగలేదు అనుకో, ఏం లేదా, ఏం లేదు, హెడ్లైన్స్ ఏం లేదా, హెడ్లైన్స్లో ఏదో ఒకటి ఉండాలి అక్కడ.
అలవాటు పడిపోయాం ఈ ఊగిసలాట్లకి వీటికి. ప్రశాంతంగా ఉందాంరా బాబు అంటే వద్దంటారు, మనం అలవాటు పడిపోయాం. కాబట్టి ఈ విధంగా నా అనువిధీయతే అన్నట, ఎవరైతే మనస్సుతోటి ఇంద్రియాలని మనస్సుతోటి ఎవరైతే నిగ్రహం చేయలేకపోతారో అటువంటి వాళ్ళ దుస్థితిని గురించి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి, తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. మహాబాహో, బలమైనటువంటి చేతులు కలిగినటువంటి ఓ అర్జున, తస్మాత్ కాబట్టి, ఇంద్రియార్థేభ్యః యస్య ఇంద్రియాణి సర్వశః నిగృహీతాని, ఇంద్రియార్థాలలోంచి ఎవరి యొక్క ఇంద్రియాలైతే నిగ్రహింపబడ్డాయో, అంటే ప్రపంచం నుంచి ఇంద్రియాలన్నింటినీ ఉపసంహరించుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, అటువంటి వాడి యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠితమై ఉంటుంది, అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పడం అన్నమాట. కాబట్టి మనం సాధించాల్సింది ఏంటండి? మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, సాధకుడైనటువంటి వాడు, నేను స్పిరిచువల్ ప్రాక్టీస్ చెయ్యాలి అని అనుకున్నటువంటి వాడు, ఏ సాధనా మార్గంలో అయినా సరే, ఏ రకమైనటువంటి యోగాన్ని అనుసరించేటటువంటి వాడైనా సరే, 84 రకాల యోగాలు ఉన్నాయి, మీ ఇష్టం, ఏ యోగాన్నైనా అనుసరించండి. సాధన అనేటువంటిది చెయ్యాలి అంటే మొట్టమొదట ఉండవలసినటువంటిది ఏంటి? ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియాల్ని కనుక నువ్వు నిగ్రహంలో పెట్టుకోలేకపోతే మనస్సు నిగ్రహంలో ఉండదు. ఇంద్రియ నిగ్రహంలో ఉంటే మనస్సు కూడా నిగ్రహం. ఈ రెండు ఏంటంటేనండి ఇంటర్ డిపెండెన్సీ. ఇంద్రియాల నిగ్రహంలో ఉంటే మనసు నిగ్రహంలో, మనసు నిగ్రహంలో ఉంటే ఇంద్రియాల నిగ్రహంలో ఉంటాయి. సో ఒకదాన్ని ఒకటి అప్రిషియేట్ చేసుకుంటూ ఉంటాయి ఈ రెండు కూడా. కాబట్టి రెండింటినీ వశంలోకి తీసుకొని వచ్చినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడి యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠితమై ఉంటుంది, అటువంటి వాడు స్థితప్రజ్ఞుడై ఉంటాడు అని చెప్పి ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ ఇస్తున్నారనమాట మనకి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సర్వభూతానాం యా నిశా తస్యాం సంయమి జాగర్తి. కంపారిజన్. రెండు పదాలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఈ రెండు పదాల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. నిశా, జాగర్తి. జాగ్రత్త లేకపోతే నిశా అంటే ఏంటి? నిశా అంటే రాత్రి, నిశి, నిశా, నిశి, నిశి రాత్రి అంటారు, అంటే చీకటి, చిమ్మ చీకటి. జాగ్రత్త అంటే పగలు, అంటే మనం మెలకుగా ఉండేటటువంటిది. పూర్వకాలం ఏంటంటేనండి చీకటి పడితే పడుకునేవాళ్ళు, తెల్లవారు
తెల్లవారికి ముందే లేచేవాళ్ళు. ముందే లేచి పనులు మొదలు పెట్టడం ఇదంతా. డే అంతా కూడా ఎట్లా ఉంటారు? యాక్టివ్గా, డైనమిక్గా పనులు చేసుకుంటూ అట్లా ఉంటారు. రాత్రి అవుతూనే పడుకుంటారు. రాత్రికి యాక్టివిటీ ఏముండదు, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏం యాక్టివిటీ ఉండదు. రాత్రి అయిన తర్వాత అందరూ 7ంటికి భోజనం చేసి పడుకునేవాళ్ళు ఒకప్పుడు. ఈ రోజుల్లో లాగా రాత్రి 12 దాకా కూర్చుని యూట్యూబ్లు చూసుకుంటూ అవి చూసుకుంటూ అట్లా ఉండేది కాదు. ఆ రోజుల్లో ఏం లేవు, హ్యాపీగా కరెంటు లేదు, పాడు లేదు, ఏం లేదు, హ్యాపీగా పడుకునే వాళ్ళందరూ. అటువంటి రోజుల గురించి చెప్తున్న మాట ఇది. దాంట్లో ఏంటి, మామూలు వ్యక్తులు, ఇక్కడ రెండో రకమైనటువంటి వ్యక్తులు ఎవరి గురించి చెప్తున్నారు? యస్యాం భూతాని జాగ్రత్త సా పశ్యత నిశాహ మునేహే. ముని అంటే ఎవరు? ముని మామూలుగా మనకి పురాణాల ప్రకారం మునులు అంటే ఎవరు? 2 రకాల అర్థాలు చెప్పారు. మౌనంగా ఉండేటటువంటి వాడు ముని. వాస్తవంగా అసలైనటువంటి అర్థం ఏంటి? ముని అంటే మననశీలవాన్. ఇది ముని. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి అర్థం మననశీలవాన్, నిరంతరం మననం చేసుకునేటటువంటి వాడు. దేన్ని మననం చేసుకుంటూ ఉండేటటువంటి వాడు? తను పొందినటువంటి జ్ఞానాన్ని, తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని, తన గురువులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నిరంతరం మననం చేసుకునేటటువంటి వాడు. శ్రవణం అనేటువంటిది పూర్తి చేసిన తర్వాత నిరంతరం మననం చేసుకునేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో సా మునేహే, అటువంటి వాడు ముని అని శంకరాచార్యుల వారు చెప్పారు మనకి. కాబట్టి ఇక్కడ అటువంటి ముని గురించి చెప్తున్నారనమాట. ఆ ముని అయినటువంటి వాడు ఎలా ఉంటాడు? మౌనంగా ఉంటాడు ఎప్పుడు కూడా. మౌనంగా ఉండటం అంటే ఏంటి? మౌనంగా ఉండటం అంటే చాలామంది మౌన వ్రతాలు చేస్తుంటారు కదా. ఒక ఆవిడ ఉంది, ఆవిడ మౌన వ్రతం చేస్తూ ఉంటుంది కదా. వాళ్ళ ఆయన ఆవిడ కోసం అని చెప్పి భరించలేక ఒక పలక కొనిచ్చాడు. పలక తెలుసు కదండి, పలక బలపం కొనిచ్చాడు. ఏంట్రా అంటే ఆవిడ ఏదైతే మాట్లాడాలనుకున్నదో అదంతా రాస్తూ ఉంటుంది. చూసుకో. ఆయన పాపం చూస్తున్నాడు, దాని మీద ఉంటుందా? రేపు సినిమాకి వెళ్ళాలి మనం అని ఏ రోజు రాసింది ఆవిడ? మౌనంగా ఉన్న రోజున. మౌనంగా ఉన్న రోజున ఆవిడ రాసిన మాట ఏంటి? రేపు సినిమాకి వెళ్దాం. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఆవిడ మౌనవ్రతం చేస్తుందా? ఆవిడ పోరు పడలేక, ఆ బలపాలు కొనలేక ఆయన ఏం చేశాడంటే, ఈ మధ్య కొత్తగా మ్యాజిక్ స్లేట్ అని ఒకటి వస్తుంది, పిల్లలు రాసేది. చూసారు ఎప్పుడన్నా? కొత్తగా వచ్చిందనమాట. దాని మీద రాసి ట్రర్ అంటే చాలు చెరిగిపోతుంది. అది కొనిచ్చాడు ఆయన. ఆవిడ రాస్తూ ఉంటుంది, చదివా ట్రర్ మళ్ళా. ఇది ఎక్కడ మౌనం? నాకు అర్థం కాదు. ఇదేం మౌనం? వీళ్ళని మౌని అని మనం అనొచ్చా? ముని అని మనం అనొచ్చా? ఎవరయ్యా ముని అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. కంపారిజన్ అర్థం చేసుకోండి, ఎగ్జాంపుల్గా తీసుకోండి, అంతే. ఇలా ఉంటుందా అని తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి ఒక మునికి ఉండేటటువంటి తేడా. ఒక రాత్రి ఒక పగలు అనేటువంటిది తీసుకున్నారు. మామూలుగా మానవులందరూ ఎలా ఉంటారు? ఉదయం పూట జాగ్రత్త అవస్థలో ఉంటారు, రాత్రిపూట పడుకుంటారు. కానీ ముని అయినటువంటి వాడట పగలపూట పడుకుంటాడట, రాత్రిపూట మెలకుగా ఉంటాడట. ఇదేంటి సార్, రాత్రిపూట ఏం చేస్తాడు ఈయన అంటే? రాత్రిపూట మెలకుగా ఉండే వాళ్ళందరూ మునులా? ఇప్పుడు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు, పోలీసులు, కాల్ సెంటర్స్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా మునులా? ఇదేంటిది రాత్రి మెలకుగా ఉండేటటువంటి అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి. ఇక్కడ పగలైనప్పటికీ కూడా మనస్సు నిర్మలంగా ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడు ముని. మనం పగలంతా కూడా ఎట్లా ఉంటాం? డైనమిక్గా ఉంటాం. మన మనసు విపరీతంగా పరిగెడుతూ ఉంటుంది అన్నిటి వైపు. కానీ ముని అయినటువంటి వాడు అన్నిట్లో ఉన్నప్పటికీ కూడా
అన్నిటి మధ్యలో ఉన్నప్పటికీ కూడా బస్ స్టాండ్లో కూర్చున్నా, రైల్వే స్టేషన్లో కూర్చున్నా అతను ఎట్లా ఉంటాడు? ప్రశాంత చిత్తంతో ఉంటాడు, శాంతంగా ఉంటాడు అతను. ఆ సమత్వం సిద్ధించడం ఏదైతే ఉందో, మనకి ఏదైతే రాత్రిపూట కలిగే ఫీలింగ్ ఏదైతే ఉందో అదే ఆయనకి పగలపూటే కలుగుతుంది కదా. మనందరం ఏం చేస్తాం? ఈ ప్రపంచంలో అలసిపోయి, మనసంతా అలసిపోయి రాత్రిపూట పడుకుంటాం చూసారా. వాస్తవంగా పడుకోవటం అనేటువంటిది ఏదైతే ఉందో అటువంటి సమయంలో ఆయన ఎట్లా ఉంటుందంటే ఆయన అంతఃకరణం భగవంతుడితో అనుసంధానం చెంది ఉంటుంది ఆయన్ని. నిజమైనటువంటి జాగ్రత్త అవస్థలో, నిజమైనటువంటి ఎరుకలో ఉంటాడు ఆయన. మనం ఎప్పుడైతే అలజడిలో ఉంటామో ఆయన మెలకుగా ఉంటాడు. వాస్తవంగా మనం పడుకొని ఉంటాం ఆ టైంలో. అంటే మన నుంచి మనం దూరం అయిపోవటమే మనం పడుకోవటం, మన నుంచి మనం దగ్గర అవ్వటమే మెలకుగా ఉండటం. కాబట్టి మనం పగలంతా చేసేదేంటి? మన నుంచి మనం దూరం అయిపోతున్నాం, దూరం అయిపోయి ప్రపంచంలో పడిపోయాం. మన స్థితిలోంచి నిద్రలోకి జారుకున్నాం. మన ఎరుకలో మనం లేవు, మనం ఎవరో మనకు తెలియట్లే ఆ టైంలో. మన స్వరూపాన్ని మర్చిపోయాం మనం ఆ టైంలో. కానీ అటువంటి సమయంలో సైతం ముని అయినటువంటి వాడు ఎట్లా ఉంటాడట? జాగ్రత్తలో ఉంటాడు ఆయన, ఆ ఎరుకలో ఉంటాడు. భగవంతుడి యొక్క స్వరూపమే ఈ విశ్వం అంతా, భగవంతుడి స్వరూపమే ఈ మానవులంతా, భగవంతుడు లేనటువంటి ప్లేసే లేదు అన్నటువంటి దృష్టితో ఉంటాడు. కాబట్టి అటువంటి వాడు సా నిశా పశ్యతో మునేహే, ముని అయినటువంటి వాడు. అంతే తప్ప రాత్రి పగలు అని తీసుకోవద్దండి. ఇక్కడ పగలు రాత్రి అని తీసుకుంటే తప్పుడు అర్థాలు వస్తాయి. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు చూడండి, ఆపూర్యమాణమచల ప్రతిష్టం. దీని గురించి రేపు చూద్దాం, ఎందుకంటే ఇంక టైం లేదు. కొంచెం పెద్ద శ్లోకం ఇది, మంచి సారం ఉన్నటువంటి శ్లోకం కాబట్టి రేపు చూద్దాం. అందరూ ఒక్కసారి పుస్తకాలు పక్కన పెట్టేసి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానాన్ని ఒక్కసారి స్మరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతఃకరణాన్ని పూర్తిగా మన వశంలోకి తీసుకొని వచ్చి ఉత్తమోత్తమమైనటువంటి లక్ష్యం వైపు మనం చేసేటటువంటి ప్రయాణం. ప్రశాంతంగా పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని కూర్చోండి.